బెంగళూరులోని ఫుడ్ స్ట్రీట్లలో వివిపురం ఫుడ్ స్ట్రీట్ అనేది చాలా ఫేమస్. ఇక్కడ వీకెండ్లలో అయితే ఇసుకేస్తే రాలనంత జనం అయితే యూత్ మొత్తం కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ వెజ్కి సంబంధించిన అన్ని వెరైటీలు ఇక్కడ లభిస్తుండడంతో వీకెండ్లలో పెద్ద ఎత్తున యూత్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తుంటారు. మనం ఒకసారి చూడొచ్చు, భారీ ఎత్తున కూడా ప్రతి షాప్ ముందు కూడా ఉండడం మనం చూస్తున్నాం. ఇసుకేస్తే రాలనంతగా కూడా శుక్ర శని ఆదివారాల్లో ఎక్కువగా కూడా ఇక్కడ వస్తూ ఉంటారు. ఇది సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అయ్యి కూడా మిడ్ నైట్ వరకు కూడా ఇక్కడ ఫుడ్ స్ట్రీట్లో అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అందరు ముందే ఫుడ్ ప్రిపేర్ చేసి వారికి క్వాలిటీ ఫుడ్ ఇస్తుండడంతో ఈ ప్రాంతానికి ఎక్కువగా కూడా యూత్ అంతా ఎక్కువ వచ్చి కూడా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ అవరేబుల్ దోశ అనేది ఫేమస్. అది ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటనే విషయాలు ఈ వివిపురం ఫుడ్ స్ట్రీట్ గురించి విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బెంగళూరులో ప్రసిద్ధి చెందిన ఫుడ్ స్ట్రీట్లలో వివిపురం ఫుడ్ స్ట్రీట్ ఒకటి. ఈ ప్రాంతాన్ని ప్రతిరోజు వేలాది మంది సందర్శిస్తారు. ఇక వీకెండ్లో అయితే లక్షల మంది యువత ఈ ఫుడ్ స్ట్రీట్ కి వస్తుంటారు. వెజ్ కి సంబంధించిన ఆహార పదార్థాలను మాత్రమే ఇక్కడ విక్రయిస్తున్నారు. వెజ్ లో ఇక్కడ దొరకని ఐటమ్ ఉండదు. వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ఒకే దగ్గర దొరకడంతోనే యువత ఇక్కడికి వచ్చి ఫుడ్ టేస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేక దోశ అందరినీ ఆకట్టుకుంటోంది. అదే ఆనపకాయ దోశ. కన్నడలో దీన్ని అవరేబెలే అని పిలుస్తారు. ఆనపకాయతో చేస్తున్న దోశకు ఈ వివిపురం స్ట్రీట్ ఫుడ్ లో ప్రత్యేకత ఉంది. క్యూ కట్టి మరి ఈ దోశను తింటున్నారు జనాలు. ఈ స్టాల్ వారు ఆనపకాయతో దోశ మాత్రమే కాదు, దాదాపు 70 రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. వివిపురం ఫుడ్ స్ట్రీట్ లో అవరేబెలే దోశ అనేది చాలా ఫేమస్. ఇక్కడ ఈ అవరేబెలే దోశ కోసమే ఇక్కడ ఈ ఫుడ్ స్ట్రీట్ కి చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు. మనకు అనపకాయ అవరేబెలే అంటే కన్నడలో, మనకు తెలుగులో అనపకాయ అని పిలుస్తాము. ఈ అనపకాయ మనకు సీజన్ వైజ్ లభిస్తే ఇక్కడ మాత్రం 365 రోజులు కూడా ఇక్కడ వివిధ వంటకాల రూపంలో కూడా అందిస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, మొత్తం చాలా పెద్ద మెనూనే తయారు చేస్తున్నారు. ఇక్కడ అనపకాయతోనే మొత్తం కూడా ఈ ఫుడ్ అంతా కూడా తయారు చేస్తుంటారు. అసలు అనపకాయతో ఈ అవరేబెలే దోశ అనేది ఫేమస్ అని చెప్పినాం. మరి ఎలాంటి రకాల ఫుడ్ అయితే ఇక్కడ ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ అవరేబెలే దోశ ఎందుకు ఇంత ఫేమస్? మనం ఒకసారి చూడొచ్చు, దోశ చేస్తుంటే అందరూ కూడా దోశ కోసం అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంతగా వెయిట్ చేసి ఇంతగా ఫేమస్ అవడానికి రీజన్ ఏంటి? మా అంగడిలో 365 డేస్ అవరేబెలే చిక్కుతుంది సార్. దోశకి వేస్తాము, పడ్డూకి వేస్తాము, అక్కి రొట్టికి వేస్తాము, అవరేబెలే పలావ్ ఉంది, అవరేబెలే కోడిబెలే ఉంది, అవరేబెలే పావ్ బజ్జీ అంతా ఉంది. 365 డేస్ చిక్కుతుంది సార్ మా అంగడిలో. సో మా అంగడి ఫేమస్ అవరేబెలే దోశ. అలాంటి బోర్డు చూడొచ్చు, నందిని స్పెషల్, ఆసి అవరేబెలే స్పెషల్ అనే బోర్డు వేస్తున్నాం మేము. అందుకే మాకు ఫేమస్ సార్. అవరేబెలే మేళా కూడా చేస్తాం మేము డిసెంబర్లో. యాక్చువల్గా అక్కడ 12 డేస్ ఉంటుంది. 2-3 బ్రాంచెస్ చేస్తాం మేము. జయనగర్లో చేస్తాము, లాస్ట్ టైం వచ్చి యలంకలో చేసింది, నెక్స్ట్ టైం మల్లేశ్వరంలో చేసే ప్లాన్ ఉంది మాది. సార్ వెరైటీగా చేస్తూ ఉంటాము సార్ మేము అవరేబెలేలో. అంటే బోర్డు చూస్తే చాలా పెద్ద మెనూనే ఉన్నట్టుంది. మొత్తం ఎన్ని వెరైటీలు? సార్ వెరైటీ టోటల్ 70 వెరైటీస్ ఉంది సార్ మా అంగడిలో. వెరైటీస్ మరి అవరేబెలే అనపకాయ అవరేబెలేతోనే సార్. అవరేబెలే అక్కి రొట్టె చెప్తాం, అవరేబెలే పడ్డు కూడా వస్తుంది మా ఇంట్లో. అవరేబెలే కోడిబెలే కూడా ఇస్తాం మేము లాస్ట్ కింద. అంటే అనపకాయ అనేది సీజన్ వైజే లభిస్తుంది కదా. ఈ అనపకాయతో చేసిన వంటకాలు ఎలా తయారు చేస్తారు? ఇవన్నీ ఎక్కడి నుంచి డైరెక్ట్ టైప్ అయినాం సార్. మాగడి నుంచి ఫార్మర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ గా డీలర్స్ మేము. ఇంకో అవుట్లెట్ తీసుకుని వచ్చేది అతర అంత ఏం లేదు, డైరెక్ట్ కాంట్రాక్ట్ మాది. అది 365 రోజులు పండిస్తారు. మాకోసం పండిస్తారు సార్ వాళ్ళు. మేము ఒక 2 తీసుకోవాలి కదా సార్, టన్నుల గట్ల తీసుకుంటాము. దాని నుంచి మాకు ఎంత ఎన్ని కేజీలు వాడతారు అనపకాయ? సార్ మేము రోజుకి ఇక్కడ ఈ అంగడిలో వచ్చి ఒక 50 to 80 కేజీస్ యూస్ చేస్తాము. కాండిమెంట్ లో వచ్చి 2 టన్స్ ఖాళీ అవుతుంది సార్ ఎవ్రీడే. ప్రతిరోజు 2 టన్నులు అనపకాయ, 2 టన్ను అమ్ముంటాం సార్ డైలీ. సో ఇక్కడ దోశ ఫేమస్ కదా, ఎందుకు అంత ఫేమస్ అంటారు దోశ? ఎక్కడ చిక్కేలేదు సార్. మేమే యాక్చువల్గా షురూ చేసింది. యాక్చువల్గా ఫస్ట్ అందరూ ఆనియన్ దోశ, అన్ని టమాటో, క్యారెట్ అంతా పారుతా ఉండింది. మేము అనపకాయ దోశ ట్రై చేయకూడదని మేము చేసి అన్ని పక్కల వైరల్ చేసి మేము అందుకనే అవరేబెలే మేళా అని కూడా పెట్టేసినాం సార్. అది కాంటే చూడొచ్చు, పడ్డు కూడా అవరేబెలేనే ఉంది మాది. అనపకాయ రొట్టి కూడా ఉంది మా దగ్గర. అనపకాయ సాంబార్ ఇస్తాము. సీజన్ లో మాత్రం సాంబార్ ఇస్తాను సార్. బాకీ టైంలో సాంబార్ ఇచ్చాను. వేరే ఐటమ్ కానీ చిక్స్ సార్ కాలం. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందన్న ఇది? సార్ మాది యాక్చువల్ గా వచ్చి 25 years అయింది సార్ మాది ఇక్కడ అంగడి. సో మేళా చేసి మేము 50 years అవుతుంది సార్ దగ్గర. ఇది 320 రోజులు ఉంటుంది ఈ ఫుడ్ స్ట్రీట్ కూడా. 100% 365 days ఉంటుంది సార్. వాన కానీ ఇది కానీ క్లోజింగ్ మూమెంట్ అనేది అంతా ఏమీ లేదు సార్ మా అంగడిలో. స్ట్రైక్ అయితే మాత్రం క్లోజ్ అంతే వరకు. వేరే టైంలో ఎప్పుడు అన్ని ఓపెన్ అయ్యాయి సార్. ఇది ఇక్కడ అనపకాయతో చేసిన ఫుడ్ వెరైటీస్ అన్ని కూడా ప్రత్యేకంగా విక్రయిస్తుంటామని చెప్పి 365 రోజులు కూడా రైతుల నుంచి ఫ్రెష్ అనపకాయ కొని కూడా ఈ ఫుడ్ తయారు చేస్తాను. దాదాపు అనపకాయతో 70 వెరైటీల ఫుడ్ని అయితే తయారు చేస్తామని చెప్తున్నారు. రోజుకు
2 టన్నుల అనపకాయని ఇక్కడ వాడుతున్నట్టుగా కూడా చెబుతున్నారు. వివిపురం స్ట్రీట్లో ఇండియాలో ఉన్న చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతున్నాయని, అందుకే ఇక్కడికి వస్తున్నట్లు జనాలు చెప్తున్నారు. అన్ని ఆహార పదార్థాలు టేస్ట్లో అదిరిపోయాయని అంటున్నారు. వివిపురంకి లాస్ట్ 15 ఇయర్స్ నుంచి వస్తున్నా. ఇక్కడ అన్ని నార్త్ సౌత్ అన్ని స్పెషల్ ఐటమ్స్, చాట్స్ కానీ స్నాక్స్ కానీ అంతా చాలా బాగుంటుంది. ఇప్పుడంతా కొంచెం చాలా రినోవేట్ అయ్యింది కానీ టేస్ట్ మాత్రం అలాగే ఉంది. ఇంకా వెరైటీస్ చాలా వచ్చాయి. ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఈ అవరేబేలే దోశ ఇక్కడ చాలా బాగుంటుంది. బెంగళూరులో ఆల్మోస్ట్ ఎవ్రీడే దొరుకుతుంటుంది. ఇదే అవరేబేలేలో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ దోశ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ 365 days ఈ దోశ దొరుకుతుంది కాబట్టి. అండ్ ఇదే దాంట్లో మోర్ దెన్ 70+ వెరైటీస్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. చాలా వెరైటీస్ చూసాను ఇక్కడ. మోస్ట్లీ ఎన్ని ఫాస్ట్ ఫుడ్స్ వెరైటీస్ ఉన్నాయో అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. బంగారపేట్ చాట్ మసాలా అవి టేస్ట్ చేశాను. నెక్స్ట్ పన్నీర్ వెరైటీస్, చాలా వెరైటీస్. ఇంకా వెజ్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ ఉన్నాయి. టేస్ట్ వైజ్ ఫస్ట్ అండ్ వైడ్ వెరైటీస్ దొరుకుతాయి. ఎవరైనా సరే బెంగళూరు వెళితే తప్పకుండా ఈ వివిపురం ఫుడ్ స్ట్రీట్ను సందర్శించాలని, ఈ వెరైటీ ఫుడ్ను టేస్ట్ చేయాలని చెప్తున్నారు.